రాష్ట్రంలో చంద్రబాబు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పులివెందులలో ఇలాంటి సాంప్రదాయం ఇంతకు ముందెన్నడూ లేదని, శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబు పాపాలు పండుతాయని జగన్ వ్యాఖ్యానించారు. నాయకులుగా ఇలాంటి సాంప్రదాయాలకు తెరలేపటం ఎంతవరకు సమంజసమన్నారు. 3 రోజుల పాటు పర్యటనలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ వేంపల్లిలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ ని కడప రిమ్స్ లో పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేంపల్లకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అదే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? కేవలం ఎన్నికల్లో